హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. రేపే వినాయక చవితి కదా, చక్కగా నేను చెప్పినట్టుగా ఈజీ వేలో ఇలాగ బొబ్బట్లు చేసుకోండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. అలా నోట్లో వేస్తే ఇలా కరిగిపోతాయిలేండి. ఇలాగా ఈ చిన్న చిన్న బొబ్బట్లని మనం ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇవాళ మనం చిలకడ దుంపలతోటి చేసుకుందాము. ముందుగా ఒక మూకుడిని పెట్టుకొని ఇలాగా 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఈ నేతిలోకి ముందుగా మనం శుభ్రంగా కడుక్కున్న చిలకడ దుంపలు ఉన్నాయి కదా, ఆ చిలకడ దుంపలు మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసేద్దాము. మీ దగ్గర ఒకవేళ చిలకడ దుంపలు లేకపోతే ఈ ప్లేస్లో బంగాళదుంపలతో కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి బొబ్బట్లన్నీ కూడా. లేదా క్యారెట్తో కూడా చేసుకోవచ్చు. క్యారెట్ని ఉడకపెట్టి కూడా చేసుకోవచ్చు. ఇలాగా మనం గిన్నెను పెట్టేసి గిన్నె మీద నీళ్లు పోస్తే ఒక్కొక్క చుక్క మనకి ఆవిరికి నీళ్లు పడుతూ చిలకడ దుంపలు చాలా చక్కగా ఉడుకుతాయండి. అసలుకి హెల్త్ కూడా చాలా మంచిది. అందరూ పచ్చిశనగపప్పుతోనే బొబ్బట్లు చేసుకోవచ్చు అంటారు, కానీ ఇలాగా మనం డిఫరెంట్ వేలో కూడా తయారు చేయొచ్చు. అందరూ చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మనం అలా ఒత్తంగానే మనకి చక్కగా మొత్తం ఉడికిపోయి, మీరు బంగాళదుంపతో చేసిన క్యారెట్తో చేసిన ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మనం వాటర్ వేసి ఉడకపెడితే రుచి అనేది ఉండదు. నెయ్యి వేసి పైన నీళ్ళ గిన్నె పెడితే దాని రుచి అనేది చాలా బాగా వస్తుంది. ఇలాగా చిలకడ దుంపలు మొత్తాన్ని కూడా పైన ఉన్న చెక్కు తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా మెత్తగా చిదుముకోవాలి. ఇలాగా చిదుముకున్న తర్వాత ఇదే దాంట్లో ఇక్కడ నేను 1 కప్పు దాకా బెల్లం వేస్తున్నాను. అస్సలకి వాటర్ వేయట్లేదు, ఆల్రెడీ దాంట్లో నెయ్యి ఉంది కాబట్టి ఆ బెల్లాన్ని జస్ట్ ఇలాగా కరగబెట్టేస్తున్నానండి. ఇలా కరిగిన బెల్లంలోకి మనం ఏం చేయాలంటే, ముందుగా మనం ఉడకబెట్టుకున్న ఈ చిలకడ దుంపలు ఉన్నాయి కదా, ఈ చిలకడ దుంపలు మొత్తాన్ని కూడా యాడ్ చేసి చిలకడ దుంపలు బెల్లము అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగా దగ్గరగా ఉండలాగా పడుతుంది. మనకి చక్కగా పూర్ణానికి పిండి రెడీ అయిపోయినట్టే. అంటే మనం పూర్ణాలు తయారు చేసుకోవట్లేదు, బొబ్బట్లు తయారు చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బొబ్బట్లకి పిండి కలుపుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను కదా, అలాగే 1 కప్పు మాత్రమే మైదా పిండిని తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. చిటికెడు అంటే చిటికెడు ఉప్పు, అలాగే కొంచెం పసుపు, 1 స్పూను నెయ్యిని వేసి ముందుగా పిండిలోకి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ఉండలాగా కలుపుకోవాలి. ఇలాగా గట్టిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం నూనెని వేద్దామండి. ఆ పిండి అంతా కూడా మునిగేలాగా ఇలాగ నూనె వేయటం వల్ల మనకి బొబ్బట్లన్నీ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఒక అరగంట పాటు ఇలాగ నూనె పోసిన దీంట్లో ఇలాగ వదిలేసేద్దాము. వదిలేసిన తర్వాత మనం వీటితోటి బొబ్బట్లు చేసుకుందాం. ఈలోపు మనం బొబ్బట్ల లోపలికి ఉండల్ని తయారు చేసుకుందాం. చాలా మందికి అరిటాకులు అలాగే ఇవన్నీ దొరకవు. ప్లాస్టిక్ కవర్ మీద బొబ్బట్లు ఒత్తుతూ ఉంటారు, కానీ ప్లాస్టిక్ అంత హెల్త్కి మంచిది కాదండి. ఇక్కడ నేను ఆడియో ఎకో బేక్ ఫుడ్ పేపర్ని తీసుకుంటున్నాను. ఫుడ్ పేపర్ని తీసుకొని మనం ముందుగా తీసుకున్న ఉండని ఒక చిన్న ఉండని తీసుకోవాలి. దాని మీద దానికి డబల్ సైజు ఉన్న పూర్ణం పిండిని పెట్టి ఇలాగ మొత్తం అంతా కూడా క్లోజ్ చేసి వేళ్లతోటి అన్ని వైపులా కూడా ఇలాగ ఒత్తుతూ మనం బొబ్బట్లని తయారు చేసేసుకుందాం. ఇదే విధంగా మనం అన్ని బొబ్బట్లని కూడా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఆ పేపర్ మీద ఒక 5-6 బొబ్బట్లు ఒకేసారి ఒత్తేసేయచ్చండి. ఒత్తిన తర్వాత ఒక్కొక్క బొబ్బట్టుని ఇలాగా మనం నెమ్మదిగా పెనం మీదకి వేసి 2 వైపులా కూడా చక్కగా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఈ బొబ్బట్టుని కాల్చుకుందాం. అది కూడా నేతితో అండి. నేతితో కాలిస్తేనే బొబ్బట్లు రుచిగా ఉంటాయి, అలాగే స్వామివారికి కూడా ఎంతో ఇష్టం అండి. ఇలాగా 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ వినాయక చవితికి మీ దగ్గర చిలకడ దుంపలు లేకపోయినా క్యారెట్తో కానీ లేదా బంగాళదుంపతో కానీ ఇలాగ బొబ్బట్లు తయారు చేయండి. ఇంట్లో అందరికీ చాలా నచ్చుతాయి. వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.